నెల్లూరు జిల్లా కావలిలో పట్టణ టీడీపీ బూత్ కన్వీనర్ల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మీట్కు ముఖ్య అతిథిగా జాతీయ ప్రధాన కార్యదర్శి బీదర్ రవిచంద్ర యాదవ్ హాజరయ్యారు. రాబోయే ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ పై దిశానిర్దేశం చేశారు. వైసీపీ మేనిఫెస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్న బీదర్ రవిచంద్రతో మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్. ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదలైన తర్వాత ప్రధానంగా మనం గమనించినట్లయితే పెద్ద ఎత్తున అయితే చర్చ అయితే మాత్రం జరుగుతుంది. దీనిపై ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నారు. అలాగే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఆ మేనిఫెస్టోని సమర్థించుకుని పని చేస్తున్నారు. అయితే టీడీపీ విడుదల చేసినటువంటి మేనిఫెస్టోకి వైసీపీ వదిలిపెట్టిన మేనిఫెస్టోకి అయితే మాత్రం ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన అయితే లభిస్తుందనే చెప్పాలి. అయితే ఈరోజు టీడీపీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో వదిలిపెట్టి 15 రోజులైంది. వైసీపీ మేనిఫెస్టో నిన్న వదిలిపెట్టిన పరిస్థితి. దీనిపై అయితే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదర్ రవిచంద్ర మన ముందున్నారు. సార్ చెప్పండి, ఈరోజు వైసీపీ మేనిఫెస్టోపై మీరు ఎలా స్పందిస్తారు? 99% మేనిఫెస్టో అమలు చేశాం. భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని చెబుతున్న పచ్చి మోసగాడు, అబద్ధాల కోరు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒకటే ప్రశ్నిస్తున్నాం. మద్యపాన నిషేధం చేశావా? బస్ ఛార్జీలు తగ్గిస్తానన్నావు, తగ్గించావా, పెంచావా? విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానన్నావు, తగ్గించావా, 6 సార్లు పెంచావా? పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తానన్నావు, తగ్గించావా, పెంచావా? ఉప్పు, పప్పు, నూనె అన్నీ తగ్గిస్తానన్నావు, తగ్గించావా, పెంచావా? నువ్వు అసలు చేసిన వాగ్దానాలు ఓటు అడగను, ఇవి చేయకుండా ఓటు అడగనన్న జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో రిలీజ్ చేయడం ఒక బూటకం. అతనికి ఓటు అడిగే హక్కు లేదు, ప్రజలను మళ్ళీ ఓటు అడిగే హక్కు లేదు అనేటువంటిది తెలియజేస్తున్నాం. అలాగే ప్రధానంగా మరో కీలకమైనటువంటి వ్యాఖ్య, ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఆయన ప్రధానమైనటువంటి ఆరోపణ ఒకటి చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చంపించేటటువంటి ప్రయత్నం చేస్తారంటూ కూడా. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? సజ్జల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకు ముప్పుందని అనుమానం కలుగుతుంది సజ్జల స్టేట్మెంట్తో. ఈరోజు ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి స్టేట్మెంట్తో సజ్జల రామకృష్ణారెడ్డి నుండి జగన్మోహన్ రెడ్డి ప్రాణానికి ముప్పు ఉందంటూ కూడా ఈరోజు బీదర్ రవిచంద్ర తెలియజేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, కావల్ నుండి.